రామనారాయణ బాణం. ఈ టెంపుల్ అనేది మనకు విశాఖపట్నం జిల్లాలో సింహాచలంకి ఒక 2 hours దగ్గరలో ఉన్న టెంపుల్ అన్నమాట. చూడండి ఇక్కడ వినాయక స్వామి ఎలా ఉన్నారు. సో టెంపుల్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇక్కడ ఈ టెంపుల్కి రావాలి అని అంటే జిల్లా క్రీడా విభాగంలో ఆదరణ చూడు రామనారాయణ టెంపుల్ అనమాట. ఇక్కడ 1వ తేదీ నుంచి 5/2025 నుండి 1/6/2020 వరకు విద్యార్థులకు ఉచితంగా తరగతులు జరుగుతున్నాయి. కావున ఇట్లా రాస్తున్నారు చూడండి బోర్డు అనేది. సో టెంపుల్ మొత్తం మీకు దగ్గరుండి చూపిస్తాను చూడండి. ఇది 61 ఎకరాల పొలం అనమాట. పొలంలో కట్టినటువంటి టెంపుల్ అనమాట. చూడండి ఒకసారి ఎంత పెద్దదో. చూడండి టెంపుల్ అనేది. టెంపుల్ మొత్తం లైటింగ్స్తో ఎలా ఉన్నాయి చూడండి. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి. అసలు నడుస్తుంటే ఇక్కడ పట్టిన లైటింగ్స్ అనమాట. సో ఈ టెంపుల్ అనేది నైటే ఫేమస్ అనమాట. చూడండి టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు. సో ఎక్కుతున్నాం చూడండి ఒకసారి మెట్ల పైన ఉండి. రామనారాయణ బాణం టెంపుల్ పేరు అనమాట. సో చెట్లు చూడండి ప్రతి చెట్లలో ఎలా ఉందో. ఈ టెంపుల్ మ్యాప్ అండి ఇది చూడండి ఒకసారి. సో మొత్తం పెడుతున్నాను చూడండి. ఇది 61 ఎకరాల ఎకరంలో ఈ టెంపుల్ అనేది కట్టడం జరిగింది. చూడండి ఒకసారి మ్యాప్ ఎలా ఉందో. చూసారు కదా. లోపలికి వెళ్దాం ఒకసారి. చూడండి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఉందో. ఇక్కడే శ్రీ విష్ణు ఆలయం అంట. చూడండి ఒకసారి స్వామివారిని. శ్రీ మహావిష్ణువు చూడండి. అందరూ నమస్కరించుకోండి ఒకసారి. ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో చూడండి. చూడండి ఇక్కడే ఉన్నటువంటి లోపలికి వెళ్ళినటువంటి చూడండి స్వామివారు విగ్రహాలు లోపలికి ప్రవేశించినటువంటి స్వామివారు. అవతల పక్కన కుడి వైపున ఎడమ వైపున స్వామివారు శ్రీ మహావిష్ణువు. అందరూ దర్శించుకోండి ఒకసారి. సో గుడి లోపలికి వెళ్తున్నాను. మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి చూడండి పెడతాను ఎలా ఉన్నది. స్వామివారు వినాయకుడు, అట్లాగే శ్రీ మహావిష్ణువు అమ్మవారు, బ్రహ్మ. సో బ్రహ్మ ఇక్కడ రాసినటువంటి చూడండి. ఋషులు అలాగే సీతమ్మ వారండి. చూడండి ఒకసారి సీతమ్మ వారు. బ్రాహ్మణ బ్రహ్మ భిక్షం కోసం సీతమ్మ వారి దగ్గరికి వచ్చినటువంటి ఈ బొమ్మ అండి. అది సంతానం ఏర్పడింది. దశరథ మహారాజుకి సంతానం ఇస్తున్నటువంటి ఋషులు చూడండి ఇక్కడ కలియుగంలో. సో రాముడు అట్లాగే ఈ బాణాలు చూడండి ఒకసారి.
మహర్షి రాముడు సీతాదేవి నేర్చుకుంటూనే చూడండి ఇక్కడ ఉన్నటువంటి నేను చూపిస్తూ వెళ్తుంటాను. చూడండి వీడియో అనేది మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ రామబాణంలో చూడండి ప్రతి ఒక్కటి రాముడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో చూపిస్తాను అనమాట. ఎంతో బ్యూటిఫుల్గా ఈ విగ్రహాలు తయారు చేయడం జరిగింది. మనకు ఇది చూస్తే ఒక రామాయణం కథ విన్నట్టే రామాయణంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సన్నివేశం అనేది వీటిలో ఉండడం జరిగింది. చూడండి అందరూ చూడండి. ఇలాంటివి మనం మన కళ్ళతో చూస్తే ఒక రామాయణం కథ విన్నదంటే చూడు రాముడు శూర్పణఖకి ముక్కు చెవులు కోసారు కదా. సో అలాంటి పిక్కు ఎడ చూడండి మీరు ఒకసారి ఎలా ఉందో రామాయణం మొత్తం దీంట్లో అనేది చూడండి. ఇక్కడ ముక్కు కోసారు కదా అది ఎలా ఉందో శూర్పణఖకి అది వెళ్ళి వాళ్ళ అన్నకి చెప్తారనమాట. సో ఆ పిక్ అనమాట రావణాసురుడు. రాముడు రావణాసురుని చంపినప్పుడు వేసినటువంటి బాణం అన్నమాట. చూడండి జింక చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది 7కి అంటే 7 o'clockకి ఇది 5 అవతారాలు అనేది వస్తుంది అనమాట. చూడండి ఒకసారి చూపిస్తాను. ఆంజనేయ స్వామి వారిపై హనుమాన్ చాలీసాతో కూడిన లేజర్ షోతో పాటుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దండకంతో కూడిన లేజర్ షో కూడా ప్రదర్శన. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार उजागर राम दूत बल धाम अंजनी
विलोचित केसा औध्वजा विराजै कान्धे मूञ्ज जनेऊ छाजै शङ्कर सुवन केसरी नन्दन तेज प्रताप महाजगवन्दन विद्यावान गुणी अति चातुर राम काज करि देखो आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत सहस्र वदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीशा राम जावै कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे आपन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना मंगल भवन हरि सुंदर मंगल भवन मंगल दशरथ आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै जय राम जय राम जय राम जय राम जय राम जय
सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई यहाँ जन्म हरि भक्त कहाई जय हनुमंता जय जय हनुमंता जय हनुमंता जय जय हनुमंता और देवता चित्तन धरई हनुमत से सर्व सुख तरई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा रामचंद्र की जय पवन सुत हनुमान की जय पवन तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहिता हृदय बसहु सुरभूप राम लखन सीता सहिता हृदय बसहु सुरभूप राम लखन सीता सहिता हृदय बसहु सुरभूप राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की జై శ్రీరామ్. సర్వ మానవాళికి రక్షకుడు మనకు కొండంత అండగా నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. प्रसन्नाजनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजम् అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు.
ప్రభాతంబు సాయంత్ర నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ చేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామ భక్తుండనై నిన్నుదే గొల్చెదన్ నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవని నెంచనేనంత వారన్ దయాశాలివై చూచియుందాతవై చూచియున్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రిపై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞానుషం పంటు గావించి వారిని సంపించి కాకొత్సతిలకుంటు పాసులకు దీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ యజ్ఞుని చుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామగున్నిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తోంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ తన వేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ మూర్ఛనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికున్నిచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులం వీరులంబోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకం గుడానంతమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరపుడు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నాకెవ్వరు కూర్మిలేరంసు మన్నించి శ్రీరామ భక్తం ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపము రాజ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పులో వానరాకారయో సమంతారయో పుణ్యకంకారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం పును దాచి శ్రీరామయంచున్ మన తనకు నా జిహ్వయందు
బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు